ఎందుకంటే ఇంత లోపటికి ఉంది, చాలా లోపటికి ఉంది. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ? హౌస్ లో దేవుని పెట్టుకొని ఇలాంటివి మీరు నమ్ముతా ఉన్నారా? మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని టైమ్స్ ఇక్కడికి రావడం? మీరు సార్ మీరు నమ్ముతున్నారా అంటేనే నేను ఫస్ట్ రీల్స్ చూసినప్పుడే చెప్పాను. ఫస్ట్ వచ్చే ముందు మీరు ఏమనుకొని వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది, అది క్లారిటీ ఇవ్వండి నాకు. నేను క్లారిటీ ఇస్తున్నాను కదా సార్, అప్పటి నుంచి అదే చెప్తున్నా. నేను వచ్చే ముందు అంటే ఈ మధ్య కాలంలో మీకు ఏం మంచిగా అనిపించింది? సేవ కూడా చేసుకుంటున్నాను. మీకు ఎన్ని క్వశ్చన్లు అడగాలన్నా, మీరు ఎన్ని తిట్టాలన్నా తిట్టుకోండి. ఐ డోంట్. ఏ విధమైన మీరు అనుకున్నారు, మీకు ఏం మంచిగా అనిపించింది? అదొకటి అంటే మీరు ఒక యాక్టర్ కాబట్టి సంతోషం. కొంచెం రీల్స్ లలో పెయిడ్ ప్రమోషన్స్ కొన్ని చేపిస్తా ఉన్నారు, అది కొంచెం నిజం అనిపించట్లేదు. ఒకసారి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి అని మాకు ఒక 2 days బ్యాక్ వస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని పంపించడం కదా, వేరే వాళ్ళు ఎంతసేపు ఎంత లెక్చర్ ఇస్తుంది అని అంటే ఒక మనిషినే ఇప్పుడు నింద వేయలేవే, ఈయన మంచోడు కాదని అంటే ఎంత బాధ అనిపిస్తుంది మీకు? నేనైతే ఏం బాధపడను, ఎందుకంటే నా గురించి తెలియదు కాబట్టి. నేను మనిషిని సార్, నేను బాధపడతాను. తీసుకెళ్ళేసి లోపల కూర్చుని పెడితే లోపల ఏదో దడదడ. 2 rooms ఉన్నాయి, కొంతమంది ఉండొచ్చు అని కూడా కొన్ని తెలిసినాయి. నిజంగానే ఉందా లేదా అసలు ఇక్కడ? రూమ్స్ ఉన్నాయి, అది ఏం లేదు. కానీ చాలా మంది స్టే చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటిదాకా స్టే లేదన్నారు మీరు. సార్ నేను మీద పైన నైట్ ఇక్కడ కొబ్బరికాయలు కానీ, ఇక్కడ పువ్వులు ఇదంతా ఇక్కడ అమ్ముతున్నారా? కొబ్బరికాయ ఇక్కడే. ఓకే, మనం ఇక్కడ ఏదైతే మణిదీశ్వేశ్వరమ్మ ఎవరైతే ఉన్నారో అక్కడికి బల్గంలో హీరో మదర్ క్యారెక్టర్, పెద్ద కోడలు క్యారెక్టర్ ఇచ్చిన మేడం వచ్చారు ఇక్కడికి. మరి మేడం ఏ విధంగా అనిపిస్తుంది, మేడంకి ఇక్కడికి ఎట్లా వచ్చారు, ఏ విధంగా తెలిసిందని ఇది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఏ విధంగా ఉంది, మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ? ఎందుకంటే ఇంత లోపటికి ఉంది, చాలా లోపటికి ఉంది. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ? శ్రీమాత్రేనా. నేను ఫస్ట్ ఆర్టిస్ట్గా మాట్లాడడం లేదు, నేను భూమి మీద పెట్టినాక అలా మాట్లాడుతున్నాను. ఏంటంటే నేను నిత్యము ఆది పరాశక్తి మాల వేసుకుంటున్నా. సో డివోషనల్గా నేను చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. అండ్ ఏంటంటే రీల్స్ వస్తూ ఉండేది, ఇట్స్ లైట్ జరుగుతూనే ఉంటాయి కదా అనేసి అనుకుని నేను నమ్మలేదు ఫస్ట్. ఇట్స్ కామన్ కదా అందరూ ఇలా పెట్టడం, ఇంట్లో రావడం ఏంటి, ఓకే. కానీ ఏ దేవతని కూడా మనం ఏం అనకూడదు. అంటే నేను పూజిస్తున్నాను కాబట్టి నేను ఎవరిని కించపరచలేదు. కాకపోతే ఇట్స్ సంథింగ్ ఏదో అనుకున్నా. తర్వాత రీల్స్ ఒకరోజు థర్డ్ టైం అంటే గ్యాప్లో థర్డ్ టైం చూసినప్పుడు అక్కడ తెలిసిన అక్కయ్య కనపడ్డారు. ఓకే. సో అక్కయ్య మీరు ఏంటి, మీరు వెళ్ళారా, ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పారు. ఆవిడతో 1 day మొత్తం స్పెండ్ చేశాను. అంటే అంతకుముందు హెల్త్ ఇష్యూస్ ఉండడం కానీ, టోటల్లీ మెంటల్ డిప్రెషన్ ఉంది. సో తర్వాత ఏమైంది, అక్కయ్య అంది మీరు రారా, నేను తీసుకెళ్తాను, వెళ్దాం రా అంటే, సరే ఎక్కడికైనా టెంపుల్స్ అంటే నేను పరిగెడుతూనే ఉంటాను. సో నేను వచ్చిన అమ్మ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ డే నేను ఎన్నో టెంపుల్స్కి వెళ్ళగానే నాకు ఏం తెలియదు కానీ కళ్ళు తిరుగుతూ ఉండేది. ఇక్కడ మణిదీశ్వేశ్వరమ్మ ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కొంచెం అనీజీగానే తిప్పడము అది ఉంటే సరే అని ఇక్కడికి వచ్చాక నాకు టోటల్ ఓపెన్ అప్ అయింది. నా రీల్ ఉంటుంది చూడండి. సో ఏంటంటే అక్కడ నాకు ఓపెన్ అప్ అయిపోయింది. సో అమ్మవారు అనేది నాకు ఉండడం అని, సో ఆ విధంగా నాకు అక్కడ ఓపెన్ అప్ అవడం. ఆ రోజు నైట్ పడుకున్నాను, అంటే నిద్ర చేస్తే చాలా మంచిది అన్నారు. ఓకే అమ్మ నీ అనుగ్రహం నేను చేస్తానని నిద్ర చేశాను పైన. అంటే ఒకటి దీనికంటే ముందు మీరు నమ్ముతున్నారా ఇలాంటివి? అంటే ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని దేవుడు వరాలు ఇస్తాడు అనేది. అంటే ఇప్పుడు గుడిలోకి వెళ్తూ ఉంటాం, ఇక్కడ వీళ్ళది వాళ్ళ హౌస్లో దేవుణ్ణి పెట్టుకొని ఇలాంటివి మీరు నమ్ముతా ఉన్నారా? మీకు ఏ విధంగా అనిపించింది? ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని టైమ్స్ ఇక్కడికి రావడం? మీరు ఇప్పుడు నేను చెప్పాను సార్, మీరు నమ్ముతున్నారా అంటేనే నేను ఫస్ట్ రీల్స్ చూసినప్పుడే చెప్పాను, ఇట్స్ కామన్ అన్నట్టుగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దూరం ఉండి నిన్నేం తీసుకోలేను కదా సార్. ఇప్పుడు మీ గురించి, మీ ఛానల్ గురించి ఎవరైనా బ్యాడ్గా చెప్తే నేను అది నమ్మితే మీకు బాధ అనిపిస్తుంది. కానీ నేను లైవ్లో చూసి వీళ్ళు ఎలాంటి యాంకర్ ఎలాంటి వాడు అనేది నేను తెలుసుకొని మాట్లాడింది కరెక్ట్గా ఉంటుంది. ఏంటంటే నాకు ఆ హ్యాబిట్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కళ్ళారా చూడు, చెవులారా విను, ఎవరు చెప్పింది కాదు. సో నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు నమ్మండి నమ్మకండి అది మీ ఇష్టం. కాకపోతే నాకు అమ్మ అనుగ్రహం ఉంది, అందుకే నేను ఇక్కడికి రాగలను. అనుగ్రహం ఉన్న వాళ్ళే ఇక్కడ రాగలరు. ఇక్కడ ఇంట్లో ఉందని నేను కూడా ఫస్ట్ సంకోచించాను కదా, అది రాంగ్ కానీ వచ్చినాక నా ఎక్స్పీరియన్స్ చూస్తారుగా. నైట్ నేను పడుకున్నప్పుడు నాకేంటంటే
నిద్ర వస్తలేదమ్మా, ఇలా కళ్ళు మూసుకుంటాను అనేసి, అంటే నిద్రలో వస్తారని ఒక నాకు చిన్నప్పటి నుంచి ఉంది అన్నట్టు. సో అమ్మ పవర్ఫుల్, అమ్మని తలుచుకుంటూ పడుకొని ఉన్నాను. సో ఎట్ ద టైం ఏమైందో నాకు తెలీదు, ఒకటేసారి ఒక చిన్న బేబీ ఇలా ఒక బిగ్ స్టోన్, గోల్డ్ స్టోన్ అయితే షైనింగ్ అండ్ ప్లెంటీ ఆఫ్ గోల్డ్ స్టార్స్ ఉంటాయి కదా, అట్లా షైనింగ్తోని సూర్యకిరణాలు వెలిసినంత వెలుగుతో అలా ఇలా ఒకటేసారి పైకి లేపి షాక్ ఉండే టైం, మళ్ళీ కింద నేను పడుకున్నాను. నాకు అప్పుడు అట్లనే నిద్రపోయాను, ఎవరో జోలో పాడినట్టు అనిపించింది, పడుకున్నాను. ఈవెన్ దో ఏంటంటే నెక్స్ట్ డే నుంచి నా బాడీ రిలాక్స్డ్గా ఉంది. సో ఈయన రిలాక్స్, నేను హైదరాబాద్ వెళ్ళి షూట్ లేనప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ మండే వచ్చాను, మండే ట్యూస్డే ఇక్కడే, ట్యూస్డే వెళ్ళిపోయాను, మండే స్టే చేసి, వన్ డే గ్యాప్, మళ్ళీ 3 days ఇంకో ఫ్రెండ్స్తో వచ్చాను. షీఈస్ టోటల్లీ రివీల్డ్. ఆ ఆర్టిస్ట్కి ఏంటంటే తన మీద ఆ ప్రాబ్లం ఉండింది. సో ఇక్కడికి ఎవరికైనా అంటే బ్యాడ్ నెగిటివ్ ఉందనుకోండి, వాళ్ళ పైన బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అది లైవ్లో నేను చూసాను, నా ఫ్రెండ్కి నేను చూశాను. సో తనకి ఏంటంటే తనే ఒప్పుకొని చెప్పాలి, దానికి ఓపెన్ అప్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు. సో ఈరోజు వస్తా అని తనే వీడియో చేస్తానని కూడా చెప్పారు. ఏంటంటే మీరు ఒకరికి హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఆవిడ 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. మనం చాలామంది ఉంటారు ఏంటంటే ఇది కావాలి అది చేసుకోవాలనేసి డబ్బులు ఇచ్చి అన్ని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం అలాంటివి చాలా ఫేస్ అవుతారు. అందరూ ఓపెన్ అప్ అవ్వరు, కానీ ఇప్పుడు మీరు ఇలా కల్చర్ కూడా నేను చెప్తున్నాను. సో అలానే ఎన్నో ఫేస్ చేసాం, కానీ ఇక్కడికి వచ్చి ఆవిడ 1 MP కూడా తీసుకోరు. వెళ్ళామా అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అంటే 1 MP అంటే నేనేమంటే ఇక్కడ డౌట్ పడడం అనేది, ఇక్కడ మేము మీడియా మిత్రులు ఎవరైనా సరే ప్రతిదాన్ని ఎందుకు ఫోకస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు, కొంతమంది అందులో ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలు బాగా ట్రోల్ అవుతా ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మాట్లాడే అవగాహన ఉంది, లోక జ్ఞానం అంటే మీరు బయట షూటింగ్లలో తిరిగిన వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆపడం జరిగింది, రివర్స్ మీ ఆటోని మళ్ళీ రివర్స్ తెప్పియడం జరిగింది. నేను ఏమంటున్నానంటే మేడం, ఇక్కడ మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీకేమనిపిస్తూ ఉన్నది, ఇక్కడికి వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు ఏ విధంగా అనిపించింది, ఫస్ట్ వచ్చే ముందు మీరు ఏమనుకొని వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది, అది క్లారిటీ ఇవ్వండి నాకు. నేను క్లారిటీ ఇస్తున్నాను కదా సార్, అప్పటి నుంచి అదే చెప్తున్నా. నేను వచ్చే ముందు నేను అనుకున్నా ఇదంతా నార్మలే కదా, కామనే కదా, జరుగుతూనే ఉంటుంది. భూమి నుంచి దేవుడు అనేది అది కొన్ని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని ప్లేస్లలో జరిగినాయి, మొన్న ఒకటి కూడా జరిగింది. ఆ విషయంలో కూడా ఏమంటారు, 3 months బ్యాక్ దేవుణ్ణి లోపల పెట్టారు, ఇది ఒక గేమ్ ఆడుతా ఉన్నారు అనేది కొన్ని జరుగుతూ ఉన్నాయి. పెట్టే వాళ్ళు అందరూ పెట్టేవాళ్ళే ఉంటారా? అదే అంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చూస్తూ ఉంటారు, మంచి కంటే చెడు ఎక్కువ వెతుకుతా ఉంటారు కాబట్టి ఇక్కడ మీకేమనిపిస్తా ఉంది? ప్రతిదీ అనుమానించొద్దు, ప్రతిదీ నిజం అనుకోదు. అందుకే చెప్తున్నా కదా, లైవ్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి, దూరం నుండి నోరు జారొద్దు. బట్ నోరు ఒక సెకండ్ జారినా కానీ అక్కడ మీకు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ తో నేను కూడా ఒక మాట అన్నాను అమ్మని, అందరూ ఒడిబియ్యం వేస్తున్నారు, నేను ఎప్పుడు పోయాలో ఏంటో అని, అలా కూడా చిన్నగా అన్నది ఆవిడ వచ్చి నాతో చేయించుకుంది. ఈవెన్ నేను ఎంత ఖర్చు ఇంత బడ్జెట్ అని వేసుకుని కానీ నాకు అన్ని తక్కువే చేసుకొని, ఆమె అమ్మవారు ఓ మాట అన్న నా బిడ్డలని క్షమిస్తుంది, ఎందుకంటే శపించరు ఎప్పుడు కానీ. దేవత కన్న తల్లి బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తారు తప్ప శపించరు. కాబట్టి ఇక్కడికి మేము వచ్చింది కూడా నాకు తెలిసి మరి సడన్గా మమ్మల్ని అమ్మవారే పిలిపించుకున్నట్టున్నారు, నువ్వు చెప్తే నమ్ముతారు అన్నారు కదా. క్షమించడానికి కూడా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నవ్వెన్ డేస్ మీరు చూస్తున్నారు ఎన్ని ఘోరం జరుగుతుందంటే, చిన్న చిన్న పిల్లల మీద కూడా అటాక్ చేస్తారు. అవి క్షమించేటి కాదు, చిన్న చిన్న కూడా అహంకారం అసలే క్షమించదు. ఇక్కడ అమ్మ దగ్గర యాటిట్యూడ్ చూపించదు, ఏ అమ్మవారి దగ్గర ఏ దేవుడి దగ్గర యాటిట్యూడ్. నువ్వు ఎంత పెద్దోడివైనా, నువ్వే అధికారం ఉన్నా అమ్మ ముందు నువ్వు చిన్నవాడివి. ఓకే, ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మీకు మంచిగా అనిపించిన ఏంటి అంటే, ఫస్ట్ డే వచ్చి మేము ఒక రోజు నిద్ర కూడా చేశానని చెప్పారు కదా. ఒక్కరోజు ఏంటి సార్, నేను మండే వచ్చాను, పడుకున్నాను, మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి మాకు స్టే ఉండదు కాబట్టి నేను మళ్ళీ వెళ్తాను, మళ్ళీ వెనస్డే రిలాక్స్ అయ్యాను, మళ్ళీ థర్స్డే వచ్చాను, నేను వచ్చాను, నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, మళ్ళీ సేమ్ థర్స్డే ఉన్నాం, ఫ్రైడే వెళ్ళిపోయాం, మళ్ళీ నాకు నెక్స్ట్ డే ఇంకొకరు వస్తాను, మా అక్క నేను కూడా వస్తాను అని అన్నారు. సరే వాళ్ళని కూడా తీసుకొని వచ్చి నాకు బాగా అనిపిస్తుంది కాబట్టి నేను వస్తున్నా. నాకు చాలా మీకేమి అంటే ఈ మధ్య కాలంలో మీకేం మంచిగా అనిపించింది? సేవ కూడా చేసుకుంటున్నాను. మీకు ఎన్ని క్వశ్చన్లు అడగాలన్నా, మీరు ఎన్ని తిట్టాలన్నా తిట్టుకోండి, ఐ డోంట్ కేర్. బట్ నేను చెప్తున్నా జనానికి చెప్పుకున్నా, తిడతారా చెప్పులతో నన్ను కొడతారా మీ ఇష్టం, ఐఎమ్ రెడీ. కాకపోతే ఒకటి చెప్తున్నా, దూరం ఉండి కామెంట్స్ పెట్టకండి, దగ్గరకు వచ్చి కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే దుష్ట అనేది కూడా ఉంది, ఇంకా
కలియుగంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నేను బిలీవ్ చేసిన, నేను చూసిన, నేను నమ్ముతున్నా. ఓకే ఇంకా అది మీ ఇష్టం, నమ్ముతారా నమ్మరా అది మీ కర్మ, అది ఏదంతే నేనే. ఓకే ఓకే అంటే మీకు ఇక్కడ అంటే ఇప్పుడు జనాలు ఈ వీడియో చూస్తారు కాబట్టి అడుగుతా ఉన్నాను, మీకు ఏం మంచిగా అనిపించింది? అంటే ఏ విధమైన కోరికలు అంటే మనసులో తలుసుకోవాలనే విధంగా చెప్తా ఉన్నారు, ఏ విధమైన మీరు అనుకున్నారు, మీకేం మంచిగా అనిపించింది? నేను కోరిక ఇక్కడ అమ్మ దగ్గర కోరుకోవడం కాదు సార్, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే సార్. ఆవిడ అనుగ్రహం దొరకడమే చాలా కష్టం. నువ్వు డబ్బు ఇప్పుడు సంపాదిస్తావు, ఇంకేమైనా సంపాదిస్తావు, నువ్వు ఒక రూపాయైనా నువ్వు ఈజీ సంపాదిస్తావు, కానీ అమ్మ అనుగ్రహం దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఆవిడ ఉంటే అన్నీ ఉన్నట్టే. నేను ఇక్కడ వచ్చాను, నేను ఏ వరం కోరలేను. నేను అక్కడికి వెళ్ళేసరికి నేను ఏదో అడగాలని వెళ్తాను, కానీ తీరా అక్కడ అమ్మ నువ్వు ఉంటే చాలమ్మా అనేసి. సో నేను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాను. అంటే మెంటల్ డిప్రెషన్ ఉంటుంది, అదొకటి. అంటే మీరు ఒక యాక్టర్ కాబట్టి సంతోషం ఉంటే సార్ అన్నీ ఉన్నట్టే సార్. మీరు ఒక యాక్టర్ కాబట్టి చిరంజీవి గారితోనో ఇంకోటో అంటే ప్రతి మనిషికి కోరికలు అనేటివి ఉంటాయి. అంటే మనం ఒక దాంట్లో ఉన్నప్పుడు నేను ఇందులో హైలైట్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏ కోరికలైనా ఎవరిని కోరుతాం? మనం దేవతలను కోరుతా ఉంటాం, అవునా? అమ్మలైనా దేవుళ్ళైనా దేవతలైనా కోరుతాం. మీరేం అంటే మీకు వచ్చిన తర్వాత ఏమైనా ఆఫర్లు రావడం కానీ ఇంకేదన్నా బెస్ట్ అంటే ఏం చెప్తారు వన్ వర్డ్లో? బెస్ట్ అంటే సార్, ఇప్పుడు ఒక తల్లిది గర్భవతి అయిందంటే 9 months అవ్వాలి బేబీ రావడానికి. ఆఫ్ కోర్స్ ఆ 9 months వరకు మనం వెయిట్ చేయాలి. సో యాజ్ టీజ్గా నేను అమ్మ దగ్గరికి వచ్చిన, నవ్ ఐఎమ్ రిలాక్స్. అంతకుముందు డిప్రెషన్లో ఉన్నా. ఎటువంటి డిప్రెషన్, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకెందుకు ఈ లైఫ్ వద్దు, చలో వెళ్దాం అన్న డిప్రెషన్స్లో ఉండేదాన్ని. నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను, ఈవెన్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నా. ఆఫర్స్ గురించి చెప్పాలంటే సార్, అమ్మ మీద భారం వేసేసాను, అమ్మ దగ్గరకు వస్తున్నా, నాకు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది, మైండ్ రిలాక్స్ ఉంది. ఈవెన్ దో నమ్మని వాళ్ళు కూడా ఫోన్లో అమ్మ గురించి చెప్తే వాళ్ళ మైండ్ రిలాక్స్ అయిందని వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా సరికి నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మాకు వచ్చిన కొన్ని కాల్స్లలో ఏంటంటే కొంచెం రీల్స్లలో పెయిడ్ ప్రమోషన్స్ కొన్ని చేపిస్తా ఉన్నారు, అది కొంచెం నిజం అనిపించట్లేదు, ఒకసారి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి అని మాకు ఒక 2 days బ్యాక్ వస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క క్వశ్చన్ గ్యాప్ ఇవ్వండి. మిమ్మల్ని పంపించడం కదా, వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళు ఆకలేస్తే మీరు తింటారా? ఎవరికి ఆకలేస్తే వాళ్ళే తింటారు. మీకు ఆకలేస్తే నేను తింటే ఏమొస్తుందండి? మేము మీడియా పర్సన్స్, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొన్ని ఎవరైతే మాకు చెప్పిన వ్యక్తులు ఉంటారో ఇంత అవుతుంది కదా, వీళ్ళు కొంచెం ఫేడ్ లాగా అంటే పర్టికులర్గా చెప్తా ఉన్నారు. ఓకే, అక్కడ మంచిగా ఉండొచ్చు, చెడని అనట్లేదు, మీరు ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేయండి అన్న, వెళ్తా ఉంటారు కదా ఇక్కడికి అని చెప్తే మేము కూడా రావడం జరిగింది. కరెక్ట్ టైంలో మీరు కూడా మాకు దొరకడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఇంపార్టెంటే. అంటే చూసే వాళ్ళకి, అంటే వాళ్ళు చెప్పింది నెగిటివ్ అని మేము కూడా అనట్లేదు, మీకు అనిపించింది అంటే మీకు అవకాశాల విషయాలలో కావచ్చు, మీకు అమ్మ దగ్గరికి వచ్చిన అవకాశాలు అడగలేదు, అమ్మని అనుగ్రహం అడిగాను. డైరెక్ట్ గా నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాను వచ్చి మేడం. అస్సలు అన్నాను, నాకేది కావాలో ఆమెకు తెలుసు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూటీ, అమ్మ కార్ ఇవ్వాలనుకుంటుందేమో నాకు, ఎస్ ఆర్ నో, షీ ఇన్ హర్ మైండ్ అది ఉంది. ఆవిడ అరే నీకు పిచ్చిదాని, నీకు కార్ ఇస్తాను, నువ్వు స్కూటీ అడుగుతున్నావేంది అన్నట్టు ఉంటుంది. భక్తులం అలా ఉంటాం. అదే అమ్మకే వదిలేసామనుకో, తృప్తిగా మనసా వాచ మంచిగా అమ్మకే వదిలేసామనుకో, ఆవిడ ఏది ఇవ్వాలో అది ఇస్తుంది, నువ్వు అందులో హ్యాపీగా ఉంటావు. ఫస్ట్ నమ్మడం చేయండి. వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అక్కడ జ్యోతమ్మ అంటున్నారు, ఆమె చేస్తుందంట, మరి అక్కడ ఉన్నది మాత్రం మనీశ్వర అమ్మాయి, కొత్త దేవుడు ఏం కాదుగా. ఆ జ్యోతి అమ్మ ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆమె కూడా కొంచెం రూడ్ బిహేవియర్, కొంచెం వస్తే రండి పోతే బోండి, ఈ విధంగా కొంచెం పోర్ట్రేషన్ చేస్తా ఉంది అని అంటా ఉన్నారు. అంటే మనం చూడలే కాబట్టి అది నిజమా కాదు చెప్పలేము. మన దగ్గరకు వచ్చింది మిమ్మల్ని అడుగుతాం, మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. క్వశ్చన్ అడిగారు సార్, ఆమె రూడ్గా ఎందుకు మాట, మేము ఇక్కడ ఉండి సేవ అప్పుడప్పుడు వచ్చి సేవ చేస్తున్నప్పుడు అసలు మాట వినకపోగా మన ప్రౌడ్గా మాట్లాడడం, అది చేయడం, ప్రౌడ్గా అంటే ఏ విధంగా, వేరే వాళ్ళు ఎంతసేపు ఎంత లెక్చర్ ఇస్తుంది అని అంటే, అమ్మ గురించి ఏంటో ఒక 5 నిమిషాలు చెప్తుంది ఆవిడ. ఆ చెప్పే గ్యాప్లో వీళ్ళు ఇరిటేట్ పడ, నువ్వు దేవుని దర్శించడానికి వచ్చినప్పుడు నీకు ఓపిక కావాలి. అవునా, మనం ఎక్కడైనా ఓపికగానే ఉంటేనే మనకు దైవ దర్శనం జరుగుతుంది, ఇక్కడే అని కాదు. ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, వెనకాల చాలా మంది ఉన్నారు, ముందు చాలా మంది. ఆవిడకి ఆ విధంగా ఆమె లెక్చరర్ ప్లేస్ ఆమె అట్లా రూడ్గా అరిచినట్టు అరవడం వల్ల మీకు రూడ్ అనిపిస్తుంది, కానీ అలా అరిస్తేనే సెట్ అవుతుంది. పిల్లలు అల్లరి చేస్తే తల్లి అరవదా? అదే ఇది ఇక్కడ అందరు పిల్లలే. ఉండీలు ఏదో పెట్టారని తెలుస్తా ఉన్నది ఏంటని, అక్కడ ఉండీలు, అదే గల్లలు ఉండి ప్లీజ్, అది ఏంటంటే ఇష్టం ఉంటే వేస్తామమ్మా అని వాళ్ళు వస్తే ఆడ వేయండి అమ్మా అని అంటుంది. అది అంతే తప్ప లేదు, ఇవ్వద్దు. ఆవిడ కూడా కాళ్ళు మొక్కడానికి వస్తుంది, నేను దేవతను కాదు నన్ను మొక్కొద్దు అని అంటారు. ఏముందని ఆవిడకి ఇంత కూడా యాటిట్యూడ్ లేదు. వాళ్ళంతా ఫ్యామిలీ ఓపిక్గా, లోపల అసలు ఏముండరు, నలుగురే ఉంటారు.
ఓకే కానీ నిస్వార్థపరురాలు పాపం ఆవిడ. Super. ఏంటంటే ప్లీజ్ ఇక్కడికి వచ్చి చూడకుండా ఎక్కడో దూరం ఉండి మీరు అన్ని మాటలు అనేస్తుంటే కరెక్ట్ కదా. మీరే అంటే అన్ని కొంతమంది ఏమనుకుంటా ఉన్నారంటే చాలా లాంగ్ లో అంటే నిజామాబాద్ కి చాలా లాంగ్ లో పెట్టుకున్నారు, వీళ్ళు ఒక దందా చేయడానికి ఇదంతా ప్లాన్ చేస్తా ఉన్నారని కొంతమందికి డౌట్లు వస్తా ఉన్నాయి. ఎందుకంటే చివరన ఉన్నారు అని మీకు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వ్యక్తులు ఒక 3 to 4 times వచ్చారు కాబట్టి మిమ్మల్ని ప్రతి క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి. మీకేమనిపించింది ఈ మధ్య కాలంలో? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వీళ్ళు కొంచెం డిమాండ్గా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఆమె వస్తే రండి పోతే బోండి అనే విధంగా ఉందా, లేదంటే కొంచెం భక్తులు పెరిగిన కొద్దికి ఎందుకంటే ఇప్పుడు 100 మంది వస్తుంటేనే ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, రేపు పొద్దున 200 300 మేబీ నాకు తెలిసింది 100 150 ఆ విధంగా వస్తూ ఉన్నారు భక్తులు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రీల్స్ వైరల్ అవ్వడం వల్ల మధ్యలో మన మీడియా మిత్రులు కూడా చాలా పాజిటివ్గా అంటే అక్కడ ఆడియో రాలేదు ఈ విధంగా కూడా కొన్ని చెప్తా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలని నెగిటివ్ గానే థింక్ చేయొద్దు కాబట్టి ఫాస్ట్ కూడా థింక్ చేయాలి కాబట్టి ఈ విధంగా కూడా మేము ఆలోచిస్తా ఉన్నాం. అంటే వాళ్ళు నెగిటివ్ ఆలోచించడం కూడా తప్పని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది బురిడి బాబాలు ఉన్న రోజులు నిజాలను నమ్మడం కొంచెం కష్టమవుతుంది, కొంచెం లేట్ అవుతా ఉంటది మీరన్నట్టుగానే. అవునా కదా? ఆల్రెడీ బ్రహ్మంగారు అన్నమాట అసలు దేవుణ్ణే నమ్మరు అన్నారు. నమ్మే స్టేజ్ లో ఉన్నారా? మీ ముందు వచ్చి నేను దేవుడిని అంటే నమ్ముతారు? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చినావు అంటారు. నన్నాను మిమ్మల్ని దేవుణ్ణి అంటే కొంతమంది వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చి స్వయంగా నిలబడి నేను ఏరా బిడ్డ చెప్పండి ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావో అని అంటారా అనరా? మరి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు అలా అంతే. ఇంకా పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది ఇక్కడ, దీన్నే పోర్ట్రేట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే రండి, లేదా అది మీ అనుగ్రహం. అది కరెక్ట్ కాదు కదా. ఇష్టం ఉంటే రండి లేదంటే పొండి అనడం అనేది కరెక్ట్ కాదు కదా. మానవులుగా మనం మాట్లాడడం అనేది ఉంటే తిట్టండి అని చూపించే అంత గొప్ప మనుషులు ఈ యుగంలో ఉన్నారా? అంటే ఇప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు ఇప్పుడు రాజకీయంగా కావచ్చు ఇంకో విధంగా కావచ్చు ఒక ఆర్టిస్ట్గా కావచ్చు మీరు బల్గంలో వేశారు, మిమ్మల్ని ఒక తల్లిగా ఒక 50 మంది యాక్సెప్ట్ చేస్తే ఒక 7 అంటే అందులో ఒక 50 numbers అరే ఏంది ఈమె క్యారెక్టర్ బాగలేదు ఈమె రియల్ గిట్లనా అనే విధంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అన్ని ఇప్పుడు అట్లా అన్నారని యాక్టింగ్ చేయడం మానేరు కదా మేడం. అది అన్ని తట్టుకునే కదా ముందుకెళ్తున్నాం కదా. ఇప్పుడు నేను ఆ రోజు ఇన్స్టాలో పెట్టినందుకు నన్ను ఎంతమంది ఎన్నో అన్నారు. కొంతమంది పేడ్ ఆర్టిస్టులు అని కూడా అన్నారు. పేడ్ ఆర్టిస్ట్ అనుకోనివ్వండి, అదే అన్నారా లేదా? నేను అనడం కాదు, కింద కామెంట్స్ కొంతమంది కామెంట్స్ చదవను. ఎందుకంటే కామెంట్స్ చదివి మనం డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదు. అంతా అమ్మకే వదిలేసాను భారం అంతే. నేను అమ్మని నమ్ముకున్నా. నేను ఆర్టిస్ట్ కాకముందు అమ్మనే, నేను ఆర్టిస్ట్ అయినా అమ్మనే, నేను చనిపోయినా అమ్మనే. మణిదీశ్వేశ్వరమ్మని ఏదైనా మంచి కోరిక కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు మీరు? నేనే కోరిక అమ్మ నాకు ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే మీరు డైరెక్ట్ గా మీరే హీరోయిన్ హీరో డైరెక్టర్ అన్ని అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే మీరు ఒక సినిమా యాక్టర్ గా నేను అంటున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఒక తల్లి దగ్గరకు ఏమడుగుతాం, ఆ మమ్మీ ఒక 50,000 బిజినెస్ పెట్టుకుంటా అంటారు. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని కొన్ని సామెతలు ఉన్నాయి. మీరు ఏం అడగని అంటున్నారు? సామెత ఎందుకు పుట్టిందో తెలియదు కానీ అమ్మ అడగకుండానే వేసాడు. నా బిడ్డ ఆకలేస్తుంటే వాడు ఈ టైం తింటాడని మేము పెడుతూనే ఉంటాం. అసలు ఈ సామెత ఎట్లా పుట్టిందో నాకు తెలియదు కానీ వీడికి ఇది ఫీడింగ్ చేయాలి, వీడికి ఈ టైం ఉగ్గు పెట్టాలి అని తల్లి చేస్తూనే ఉంది. అయినా కానీ తల్లిని ఇదే మాట అంటారు. అడగంది అమ్మ అన్నం ఎవరు పెట్టారమ్మా అసలు ఆ మాట నాకు తెలియదు. నేను తల్లినే ఏదో తినరా అని నా కొడుకుని పిలిచి వాడికి ఇప్పటికి కూడా ముద్దలు తినిపిస్తున్నా. నువ్వు ఊకే సిస్టంలో ఇట్లా చేస్తూ ఉన్నావు తిను అని కూడా తినిపిస్తే ఇప్పటికి. అదేంటండి అసలు అడిగింది అమ్మ అన్నం పెట్టదంటారు. అమ్మ గురించి ఏం చెప్పాలన్నా చాలా తక్కువ అండి. ఇక్కడికి వచ్చి ఏంటి నిజాలేంటి అబద్ధాలేంటి తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే నేను కూడా దూరం ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, నేను దూరం ఉన్నప్పుడు నేను కూడా ఇవంతా ఫేక్ అనుకున్నా. నేను ఒప్పుకుంటున్నాను కదా ఫేక్ అని. నేను వచ్చినాక సార్ నిజం చూసి కూడా ఒకరి మీద మనం మామూలుగానే నింద వేయడం చాలా తప్పు. ఒక మనిషినే ఇప్పుడు నింద వేయలేవే ఈయన మంచోడు కానీ అంటే ఎంత బాధ అనిపిస్తుంది మీకు? నేనైతే ఏం బాధపడను, ఎందుకంటే నా గురించి తెలియదు కాబట్టి. నేను మనిషిని సార్, నేను బాధపడతాను. నేను కూడా మనిషినే, కాకపోతే జనాలకి వెళ్ళే వ్యక్తుల కోసం ఓ 10 మంది తిడతా ఉంటారు. ఇప్పుడు టాపిక్ అసలు డైవర్ట్ లేదు టాపిక్. దేవుడు సార్ బాధ ఉంటుంది. ఎందుకంటే మీ పేరు సార్? నా పేరు సంతోష్. సంతోష్ లాగా అందరు ఉండరు, సుజాతలా అందరూ ఉండరు, అంతే కదా. అట్లానే అందరు కలిగే వాళ్ళకి బాధ కలుగుతుంది, కలిగిన వాళ్ళకి కలగదు. ఒకటే వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? వన్ వర్డ్ లో చెప్పాలంటే ఓం శ్రీ మాత్రే నమః. ఓకే,
దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఓం శ్రీమాత్రే నమః దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఎందుకంటే మనం కూడా ఏది చూడకుండా ఒక ఎలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మంచి జరిగితే, జనాలకు మంచి జరిగితే అదే మంచి అనుకోవాలి. కాబట్టి మేడం కాలేజ్కి వెళ్ళారు అండ్ మేడంను మధ్యలో ఆపి చాలా క్వశ్చన్లు వేసాం. కొన్ని హట్ అవుతున్నట్టున్నారు. మేడం ఏమంటారు? లేదు, ఏం పర్లేదు, వేయండి, పర్లేదు. ఓకే మేడం, ఇంకా కొంతమందికి ఇక్కడ వచ్చి అంటే చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ స్టే చేయడానికి ఉంది. స్టే చేయడానికి అంటే ఇంకా ఉండదు, కష్టమే. నాకు ఇక్కడ డివోటీస్ సేవక్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర స్టే చేస్తున్నాను. మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఆటోలో వచ్చారు ఇక్కడికి? లేదు, నేను బస్కే వచ్చాను. ఇక్కడ అన్న రామన్న గారి ఇక్కడ నుంచి పికపింగ్ డ్రాపింగ్ చేస్తూ ఉంటారు. తెలిసిన వారు రెగ్యులర్ గా వస్తారు కాబట్టి. మంచి సేవకు కూడా రామన్న కూడా చాలా బాగా. ఆయన అసలు రాలేదు, ఆయన అడగండి, రామన్న గారు రండి, రామన్న గారికి ఏం జరిగింది, ఆయన ఎలా ఫీల్ అయ్యి సేవకు కూడా వచ్చేస్తున్నారు. ఓకే అన్న, ఎట్లా అనిపించింది మణిదీశ్వరం మనం చూసినప్పటి నుంచి? మీకు అంతకన్నా ముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది? నేను 3-4 టైమ్స్ వచ్చాను, డ్రాప్ చేశాను. మామూలుగా నేను దందా చేసుకుంటాను. అయితే వచ్చి డ్రాప్ చేశాను. మాది పక్కనే మాధవ్ నగర్. ఓకే. అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ మాకు ఇంత తెలియదు, ఈ ఏరియా మొత్తం జంగలు. ఇక్కడే మా బావ వాళ్ళు పొలం చేస్తారు. ఓకే. అయితే సరే అని చెప్పేసి ఒకసారి అనుకోకుండా విజయలక్ష్మమ్మ అని హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. డ్రాప్ చేశాను, వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకోసారి ఈ మేడం వాళ్ళు ఇట్లా వచ్చారు, సుజాత మేడం వాళ్ళు. వీళ్ళందరూ 4-5 వచ్చారు. ఓకే. అయితే అప్పటికి అమ్మ రాలేదు. ఓకే. వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా, ఓకే, వాళ్ళు రాలేదు. అయితే ఇక్కడ ఆటో ఆపుకొని కూర్చున్నాం. ఓకే. అయితే ఆ రోజు సుజాత అమ్మ అన్నది, ఏమన్నా కానీ ఇవాళ మీరు దర్శనం చేసుకోవాలన్నా ఇంతవరకు చేసుకోవాలంటున్నారు కదా, మీరు ఇక్కడే పక్కన ఊరు అంటున్నారు కదా, మీరు చేసుకోవాల్సిందంటే, ఏమోనమ్మా నాకు భయం అవుతుంది, అక్కడ రావాలంటే నేను రాలేకపోతున్నాను. స్టార్టింగ్ నాకు అంతే అయింది. ఎందుకు భయం ఎందుకు అనిపించింది లోపలికి రావాలంటే? అంటే అమ్మవారు నాకు రావడానికి టైం కుదరనీయలేదు. అసలు అమ్మవారి శక్తి నన్ను ఆపిందా నాకు అసలు అర్థం కాలేదు. ఓకే. నేను 3-4 టైమ్స్ వచ్చాను కానీ అసలు రావడం కాలేదు. ఒకసారి మా ఫ్యామిలీతో వద్దాం, అందరు వెళ్తున్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో శుద్ధి చేసుకుని వెళ్దాం అమ్మ తాటికి కదా అని చెప్పేసి అని అంతా నీట్గా చేసుకున్నాం. అమ్మ మా ఫ్యామిలీని తీసుకొని వస్తానమ్మా అని చెప్పేసి ఆ మేడం చెప్పాను. అయితే లేదన్నా మీరు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి సుజాత మేడం గారు అన్నారు. ఓకే. ఆ రోజు ఖచ్చితంగా తీసుకెళ్లారు. తీసుకెళ్ళేసి లోపల కూర్చుని పెట్టారు. లోపల కూర్చుని పెడితే లోపల ఏదో దడదడ, గుండెలో దడదడ. ఓకే. తర్వాత అమ్మ గదిలో పూజ అయిన కొద్ది స్మెల్ రావడము, లోపలికి వెళ్ళగానే ఆ దడాన్ని వెళ్ళిపోయింది. బొట్టు పెట్టగానే బొట్టులో మహిమ, బొట్టు పెట్టగానే నాకు జర ఎంటికలు రోమాలు నిక్కినట్టుగా నాకు జర స్పర్శ ఏర్పడిపోయింది. అందుకే ఇప్పుడు ఈ మేడం ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయని కాదు, నేను ప్రొద్దున్నే లేచి మళ్ళీ నేను అమ్మవారి దగ్గర సేవ చేస్తా అని చెప్పేసి వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారిది నేను చదవాలి, నాకు ఆతృత అది కలుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది. మామూలుగా నేను డ్రింక్ చేస్తాను. ఒకవైపు ఇప్పుడు ఈవినింగ్ టైంలో చలికాలం ఇక్కడికి వస్తామా, జంగల్ ఏరియా, ఇంటికాడ ఉండగానే మనము దుప్పట్లు కప్పేసుకుంటాం. అలాంటిది మామూలుగా ఏదైనా తీసుకుంటాను నేను, ఆటో నడిపితే ఒళ్ళంతా పెయిన్ ఉంటుంది. ఇక్కడ రాగానే బాడీ అంతా ఫ్రీ, దాని మీద ధ్యాస ఉండదు, నాకు డ్రింక్ మీద ధ్యాస ఉండదు అనుకోకుండా. అక్కడ మళ్ళా మాంసము ఈ తాగడము అవి చేసి రాకూడదు అక్కడికి. ఓకే. చాలా నిష్టంగా స్నానం చేసుకొని నిష్టంగా రావాలి. అక్కడికి వచ్చి ఉండగానే నాకు వీటి మీద ధ్యాస పోయింది. ఓకే. తాగడం లేదు నేను. ఓకే. నేను తాగకుండా వచ్చేసి నేను అమ్మవారి దగ్గర పొద్దున్నే నేను మామూలుగా 7-7:30 కట్టలు వేస్తాను ఆటో, మాదనార్ బైపాస్లో పెట్టుకుంటాను. ఓకే. అయితే వీళ్ళు కలిశాక ఇక్కడ రావడం చేస్తున్నాను, వీళ్ళతో పాటు వచ్చేస్తున్నాను. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి సేవ చేసుకుంటున్నాను, సేవ చేసుకుంటున్నాను. అంతకుముందు మీ బిజినెస్ అంటే మీ దందా ఏ విధంగా నడిచేది? ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు సేవ చేసుకొని వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది? జెన్యున్గా చెప్పండి, ఎందుకంటే ఏదున్నా నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఓకే, నీకు పర్సనల్గా బాడీ రిలీఫ్ అనిపిస్తూ ఉన్నదా, దందా కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తూ ఉన్నది? నేను ఆటో నడపడానికి డబ్బుల గురించి అని రావట్లేదు ఇక్కడికి. నా హెల్త్ పరంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. హెల్త్ బాగుంది, ఫ్రీ. మీకు ఏం ప్రాబ్లం ఉండే అంతకన్నా ముందు? అంటే ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం ఉంది, నేను వేరే వాళ్ళకి మనీ ఇచ్చే ఉంది. కాకపోతే ఏంటంటే అదొకటి మైండ్లో ఉండేది, కాకపోతే సెట్ అవుతుంది. అమ్మవారి దయ ఉండాలి అంతే అనుకున్నాను. మంచి నాకు ఇది కావాలని చెప్పేసి నేను అనుకోలేదు. సరే అమ్మ దర్శనం అవుతుంది అంత, వీడికి వచ్చినాక ఏదో అడుగుదాం అనుకుంటాను, అక్కడ లోపలికి వెళ్ళాక ఏం అడగను, అమ్మ దర్శనం అయింది అంతే, అమ్మ దర్శనం అయిందని చెప్పేసి వచ్చేయడం, అంత ఫ్రీ అయిపోతాం మనం.
ఓకే. దందా ఏ విధంగా ఉందన్న? అంటే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు దందా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆటోనే అంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మామూలుగా మంచిగానే ఉంది, బాగానే ఉంది. అప్పట్లాగానే ఉందా, ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుంది? డిఫరెంట్ ఏం లేదు, బాగానే ఉంది. అప్పట్లాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే అప్పుడు చేసినా కానీ ఆ అనుభూతి ఉండేది కదా, ఇంకా కావాలనే ఉండేది ఆశ. ఇక్కడికి ఇప్పుడు ఆశ ఏం లేదు, వచ్చిన కాడికి చాలు. వచ్చిన కాడికి చాలు, సంతోషంగా ఉన్నాం, ఆ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా బాగున్నాం, అంతే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా, అండ్ అన్న కూడా బాగా అనిపిస్తూ ఉన్నది. నేను కొంచెం డ్రింక్ చేసేవాడిని, కొంచెము ఇక్కడికి వచ్చిన తర్వాత నా బాడీ ఫ్రీ అయింది. అంటే దందా అంటే ఆ విధంగానే ఉంది, కానీ ఫ్రీ అయింది అనే విధంగా చెప్తా ఉన్నారు. సార్ మేడం గారు మధ్యలో స్కిప్ అయిపోయారు, ఇంకో 4 క్వశ్చన్లు ఉన్నాయి మేడంని. ఓకే, మీతో పాటు వచ్చే అన్న కూడా ఆ విధంగానే చెప్తా ఉన్నాడు, నాకు ఫ్రీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే భక్తులను ఇక్కడ నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే కొంతమంది బయట ఆ విధంగా ఉన్నారు కాబట్టి పోర్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇక్కడికి రావాలంటే, ఇక్కడికి వచ్చి స్టే చేయాలంటే, అంటే మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే సిటీకి కొంచెం అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి కొంతమంది మేము ఎక్కడ స్టే చేయగలుగుతాం, ఇలాంటి డౌట్స్ కొంతమందికి ఉన్నాయి. ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఒక 2 రూమ్స్ ఉన్నాయి, కొంతమంది ఉండొచ్చు అని కూడా కొన్ని తెలిసినాయి. నిజంగానే ఉందా లేదా అసలు? ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, అది ఏం లేదు, కానీ చాలా మంది స్టే చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పటిదాకా స్టే లేదన్నారు మీరు? సార్ నేను మీద పైన నైట్ స్టే చేస్తాం సార్, ఇప్పుడు మీ ముందే వెళ్ళిపోయారు, ఎట్లా స్టే చేయాలి మరి నేను? అంటే వాళ్ళు ఎవరైతే మేడం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నంతసేపు లోపల ఉండొచ్చు. ఓకే, అది దాన్ని స్టే అన్నారు కదా అని, మనం పొద్దు నుంచి సాయంత్రం 2-3 రోజులు ఉందామంటే మనకి ఫుడ్ ఫెసిలిటీ అంతా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం ఇంకా ముందు అమ్మ అనుగ్రహం వల్ల అందరు స్టేయింగ్కి మంచిగా చాలా మంచి పవర్ఫుల్గా అవుతుందని అమ్మ చెప్పారు. సో అవుతుంది. ఎవరితో చెప్పారు? మీతో చెప్పారా, మేడం గారితో చెప్పారు? మేడం మీకు చెప్పారు, మంచిగా అవుతుందని చెప్పారు మేడం. అంటే కళ్ళలో వచ్చి చెప్తా ఉంటారా? అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పటికి వచ్చే భక్తులకు కానీ కొంతమందికి ప్రాబ్లమ్స్, ఇప్పుడు జ్యోతి మేడమా కొన్ని కౌన్సిలింగ్ చెప్తా ఉంటారు, కొన్ని అంటే అమ్మవారు ఇలా చెప్పారు అది చెప్తా ఉంటారు. అంటే జ్యోతి మేడంకి ఏ విధంగా తెలుస్తుంది? అంటే అమ్మవారు కళలో వచ్చి చెప్తారంటనా, ఎట్లా చెప్తా ఉంటారు? జ్యోతి మేడంని అడగండి, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పినంత ఈజీగా నేను చెప్పలేను. నా ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు, నేను చెప్పాను. అది మాత్రం జ్యోతి అమ్మనే అడగండి. ఆవిడ జ్యోతి అమ్మ అని పిలుస్తాము, వాళ్ళు నన్ను సుజాతమ్మ అనే ఇలాగే పిలుచుకుంటాం. కానీ ఒక ఫ్యామిలీ ప్లేస్ ఏంటంటే చాలా పీస్ఫుల్ మైండ్, అంటే బ్యాడ్ థాట్స్ ఏదో టెన్షన్స్ అనేది ఉండదు, బాడీలో రిలాక్స్గా ఉంటుంది. మణిదీశ్వర అమ్మ దగ్గరికి రావాలి అంటే ఓన్లీ పీస్ఫుల్ ఉండడానికైనా, మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఇంట్లో కొన్ని గొడవలు కావచ్చు, అన్నదమ్ముల గొడవలు కావచ్చు, కొన్ని అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా రావచ్చా ఏంటి అసలు? ఇక్కడ ఏమున్నా రండి, దర్శనం చేసుకోండి. అమ్మ ఎవరిని ఎలా ఇతనికి ఏం చేస్తే ఈవిడకి ఏం చేస్తే సెట్ అవుద్దో ఆవిడకి తెలుసు, అలాగే సెట్. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఇంకే ప్రాబ్లం అయినా కానీ అమ్మ దగ్గరికి ఏంటంటే కుంకుమ ప్లస్ ప్రసాదం చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమీ లేదు, వాళ్ళు కూడా ఏమీ ఆశించారు, ఏం లేదు. అది ఒక శ్రీమాత్రే నమః అనుకుని మీరు తలుచుకొని చేస్తే అవుతుంది. ఓకే, ఇక్కడ కొబ్బరికాయలు కానీ ఇక్కడ పువ్వులు ఇదంతా ఇక్కడ అమ్ముతున్నారా? కొబ్బరికాయ ఇక్కడ ఎవ్వరు ఏమీ అమ్మడానికి వీల్లేదు, ఆవిడ నాట్ అలౌడ్. మీరు ఇంటి దగ్గర నుంచి మీ భక్తి తెచ్చుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. విన్నర్ కదా మేడం చెప్తా ఉన్నారు, చాలా మంచిగా అంటే పీస్ఫుల్గా ఉంది, టెన్షన్ ఉన్నప్పుడు కానీ